మరొక ఉత్తరం చూద్దామమ్మా. రమణ గారు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. హోలీ రోజున రంగులతో వసంతం ఎందుకు ఆడుతారు? అసలు రంగులతో ఆడడం అన్నది ఈ మధ్య కాలంలో మనకు కనపడుతోంది, అందులోనూ రసాయనిక రంగులతో. పూర్వకాలం దీన్ని పాల్గొన పూర్ణిమని, వసంతోత్సవమని, మదనోత్సవమని, పాల్గొనోత్సవమని అనేటటువంటి పేర్లతో పిలిచేవారు. దీని పేరే వసంతోత్సవం. వసంత మాసానికి ఇది ఆముఖం, అంటే ముందుగా వచ్చేటటువంటిది, ముందు మాటలాగా ప్రవేశిక లాంటిది. ఇంకా వచ్చేది వసంత ఋతువే కదా, రాబోయేది వసంత ఋతువే కదా. ఇది అయిపోయి శిశిర ఋతువు అవగానే, అంటే కొంతమంది మన వాళ్ళు అంటారే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు కొన్ని చెట్లు ఇప్పుడే చిగురించటం, కొన్ని పూలు ఇప్పుడే రావడం మొదలవుతాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఈ పాటికి పూలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ పూలల్లో ఉన్నటువంటి పుప్పొడి తెచ్చి ఆ పుప్పొడి ఒకరి మీద ఒకరు పిచికారీల్లో జల్లుకునేటటువంటి పద్ధతి ఉండేది. పూల పుప్పుడు ఏ రంగులో ఉంటుంది? లేత పసుపు రంగు దగ్గర నుంచి ముదురు పసుపు, లేత నారింజ రంగు, కొద్ది ముదురు నారింజ రంగుల దాకా పుప్పొడులు ఉంటాయి. ఇటువంటి పుప్పొడులన్నీ సేకరించి వాటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకునేవాళ్ళు. దీనిని వసంతోత్సవము అంటారు. అంటే వసంత ఋతువులో వచ్చేటటువంటి పూలతో ఆడుకునేటటువంటి ఉత్సవం. ఇంకా దాంతో ఆ పుప్పొడి సరిపోకపోవచ్చు అంతా సేకరించి గంధపు పొడి, పచ్చకర్పూరము, కొద్దిగా అందులో కస్తూరి కలిపి, ఎందుకంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఈ వసంత ఋతువును ఆనందించడానికి సంకేతంగా ఈ పండగ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మీరు గమనించినట్టయితే ఈ గులాబీ రంగు, గులాల్ అనే పేరుతో మనం వాడతాం, అది పొడి చల్లుకుంటారు తప్ప తడివి చల్లుకునే పద్ధతి లేదు. పొడి పొడి, ఎందుకంటే ఆ పూల పుప్పొడి పొడిగానే ఉంటుంది. ఇంకా ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఈ వసంతం పూలు లేక హోలీ పూలు అంటారు, ఇంతంత పూలు ఉంటాయి పెద్దవి, ముదురు నారింజ రంగు లేక లేత ఎరుపు సుమారుగా మీ చీర రంగులో ఉండేటటువంటి పూలు ఉంటాయి. వాటిని రాత్రిపూట నీళ్లల్లో నానబెడతారు, తెల్లవారేటప్పటికి మంచి రంగు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లను ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటారు. తర్వాత వసంతం అనే పేరు ఒక దానికి ఉంది ప్రత్యేకంగా. పసుపులో సున్నం గనక కలిపినట్టయితే పసుపు నీళ్ళలో తడి ఉండాలి, లేకపోతే కుదరదు. తడిసిన పసుపులో మనకి సున్నం కలిపినట్టయితే ఎరుపు రంగు వస్తుంది. కాళ్ళకి పారాని దాంతోనే పెడతారు కదా, అది నీళ్లల్లో బాగా గనక కలిపినట్టయితే దాన్ని వసంతము అంటారు. అంటే ఎర్రని నీరు, అంటే పసుపు సున్నం కలిపింది. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకునేవారు. పసుపులు లేక గంధం లేకపోయినట్టయితే అందులో ఇంకా పచ్చకర్పూరాలు లాంటివన్నీ కలిపి చెట్లకు ఉండేటటువంటి పూల పుప్పొడి, ఇటువంటి వాటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుని ఇది వసంత ఋతువు వచ్చింది, మనం ఆనందించడానికి తగినటువంటి సమయం. ఇప్పటిదాకా వర్ష ఋతువులో ఇళ్లల్లోంచి బయటకు వచ్చిందే తక్కువ. ఆ తర్వాత చలికాలం, అప్పుడు పొలం పనులు మొదలైనవి బాగా ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాయి, ఉత్తరాయణం వచ్చేసింది, అంతా వేడుకలు జరుపుకునేటటువంటి కాలం. పొలం పనులు అవి తగ్గాయి, పగళ్ళు ఎక్కువ ఉంటాయి, వెన్నెలలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఋతువులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో మనం ఇంకా ఆనందించవచ్చు. పైగా వసంత ఋతువు అన్నది శృంగార రసానికి ప్రేరణ కలిగించేటటువంటి కాలం. దానికి అనువుగా చెట్లు పూలు పూయడం, కోకిలలు చిలకలు పలుకుతూ ఉండడం, ఇదంతా బాగుంటుంది అని దానికి సంకేతంగా ఆనందంగా గడపడానికి ఈ పూలు చల్లుకునే పూలు, పూల పుప్పొడి, పరిమళ ద్రవ్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకునేటటువంటి పద్ధతమ్మ. అది ఇప్పుడు మనకి పుప్పొడి దొరకట్లేదు, సహజమైనటువంటి రంగులు అందుబాటులో లేవు. పసుపు సున్నం కలిపి పారాణిలాగా లేక అది నీళ్లల్లో కలిపి వసంతంగా తయారు చేసే ఓపికలు లేవు. అందువల్ల ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే అసలైన పద్ధతిలో కనపట్టాలి.